నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. నేను రూపానాథళ్ళ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో యునానీ వైద్య నిపుణులు డాక్టర్ ఎస్జీవి సత్య ఉన్నారండి. సో లాస్ట్ టైం మనం బొల్లి గురించి కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాము, కానీ ఈరోజు అది అసలు ఎలా వస్తుంది, యునానీలో దాని కాన్సెప్ట్ ఏంటి అనేది మ్యామ్తో మాట్లాడి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, విటిలిగో గురించి కాస్త వివరంగా చెప్పండి. షూర్, తప్పకుండా మేడం. అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం విటిలిగో గురించి బ్రాడ్గా కొన్ని ఇంట్రొడక్షన్ అదంతా అలా వెళ్ళిపోయాము. ఈ ఎపిసోడ్లో మనము విటిలిగో ఏదైతే ఉందో దాన్ని బొల్లి అని తెలుగులో అంటారు. యునానీ మెడిసిన్లో దీన్ని బర్స్ అని కూడా అంటారు అనమాట. అయితే ఈ బర్స్ ఏదైతే ఉందో దీన్ని యునానీ వైద్యంలో ఎలా అంటే ఒక డిసీజ్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు మెటబాలిజం అన్నట్టుగా క్రియేట్ చేశారనమాట. సో దీని కాన్సెప్ట్ అన్నది మనకి వెరీ క్లియర్గా మనకి బుక్స్ అని అంటే కనుక 420 BC నుంచి కూడా మనకి వీటి లిటరేచర్ మాకు యునానీ మెడిసిన్లో ఉందన్నమాట. అయితే హిపోక్రేట్స్ ది గ్రేట్, ఎవరైతే ఫాదర్ ఆఫ్ యునానీ మెడిసిన్ ఉన్నారో, ఆయన ఈ బొల్లి గురించి చాలా సవిస్తరంగా 420 BC బుక్స్లో వీటిలన్నిట్లలో కూడాను రాసున్నాయి ఆ బుక్స్ దీనిలోను. ఆ తర్వాత నెక్స్ట్ పర్షియన్ డాక్టర్స్ హకీమ్ బూ అలీ సీనా ఎవరైతే ఉన్నారో, ఆయన హీఈస్ ద గ్రేట్ పర్షియన్ యునానీ ఫిజిషియన్. ఆయన పేరు మీద సినిమాలు కూడా తీశారు. ఆయన పేరు మీద ఇప్పటికి కూడా ఇంగ్లీష్ మెడిసిన్ మొత్తం ఆయన ప్రిన్సిపల్స్ మీదే నడుస్తూ ఉంటుందన్నమాట. అయితే ఈ విటిలిగోలో మెయిన్గా ఏంటంటే మీకు లివర్ అన్నది ఏదైతే ఉందో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది, ఈ లివర్ అన్నది. అయితే యునానీ మెడిసిన్లో వైటల్ పవర్స్ గురించి చాలా సవిస్తరంగా, చాలా క్షుణ్ణంగా దానిపైన ఒక స్టడీ జరిగింది. తర్వాత వాటి గురించి వివరణ, వర్ణన ఇవన్నీ కూడాను మనకి యునానీ మెడిసిన్లో దొరుకుతుందన్నమాట. అయితే ముఖ్యంగా చెప్పాలి అనుకుంటే కనుక ఈ లివర్ ఏదైతే ఉందో దీనిలో హువ్వతే మొగయ్యరా అని చెప్పి ఒక పవర్ ఉంటుంది. హువ్వతే మొగయ్యరా అంటే తగయ్యుర్ అన్నది ఒక పర్షియన్ వర్డ్, ఈ ఉర్దూ అండ్ ఇది అరబిక్ వర్డ్స్ ఇవన్నీ కూడాను. సో తగయ్యురాత్ అంటే ఏంటంటే చేంజెస్ అనమాట. అంటే బాడీలోకి ఒక్కసారి ఫుడ్ బోలస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో, ఇలా మనకి స్మాల్ ఇంటెస్టైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ స్మాల్ ఇంటెస్టైన్స్లో ముఖ్యంగా అబ్జార్ప్షన్ అన్నది జరుగుతుందన్నమాట. ఈ స్మాల్ ఇంటెస్టైన్లో అది అబ్జార్బ్ అవ్వాలి అని అంటే కనుక మనకేంటంటే ముఖ్యంగా ఈ ఫుడ్ బోలస్ అన్నది ఈ లివర్ అనేది ఏదైతే ఉందో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది అనమాట. సో ఈ లివర్లో ఏదైతే హువ్వతే మొగయ్యరా, మేము ఏదైతే వైటల్ పవర్ ఏదైతే చెప్తున్నామో మేము, ఆ పవర్ ఏదైతే ఉందో అది ఏం చేస్తుందంటే ఈ స్మాల్ ఇంటెస్టైన్స్ నుంచి ఏదైతే ఫుడ్ బోలస్ వచ్చిందో దాంట్లోంచి యునానీ మెడిసిన్ అండ్ యునానీ కాన్సెప్ట్ ప్రకారం ఏంటంటే 4 హ్యూమర్స్ ఉంటాయన్నమాట. ఒకటి ఏంటంటే ఖూన్ అంటే బ్లడ్, నెక్స్ట్ బల్గం అంటే ఫ్లెమ్, ఆ తర్వాత సఫ్రా అంటే బైల్, ఆ తర్వాత వచ్చేసేసి సౌదా అంటే బ్లాక్ బైల్. ఈ 4 హ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో ఈ 4 హ్యూమర్స్లో క్వాంటిటీలో కానీ క్వాలిటీలో కానీ ఎనీ చేంజెస్ వస్తే కనుక దాన్ని డిసీజ్గా పరిగణించడం అన్నది కాన్సెప్ట్, హ్యూమరల్ కాన్సెప్ట్. అది ఎవరిచ్చారు? ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఎవరైతే ఉన్నారో హిపోక్రేట్స్ ది గ్రేట్, ఆయన ఇచ్చారనమాట ఇది. సో ఈ ప్రిన్సిపల్ మీద యునానీ మెడిసిన్ అన్నది దాని కంప్లీట్ ఏదైతే ట్రీట్మెంట్ మొడాలిటీస్ ఉంటాయో అవి దీనిపైన కూడా ఆధారపడి ఉంటాయన్నమాట. అయితే ఈ విటిలిగోకి దీనికి ఎలా ఇది అంటే కనుక దీంట్లో ఈ 2 హ్యూమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బాగా ఎఫెక్ట్ ఇస్తాయన్నమాట విటిలిగో డిసీజ్లో, అంటే బర్స్లో. ఈ బల్గం అన్నది ఏదైతే ఉందో ఇది యూజువల్గా వైట్ కలర్లో ఉంటుంది. ఈ సౌదా అనేది ఏదైతే ఉందో అది బ్లాక్ కలర్లో ఉంటుంది. సో ఈ ఫుడ్ ఏదైతే డైజెస్ట్ అయిపోయిన తర్వాత బల్గం, సౌదా, సఫ్రా ఇవన్నీ కూడాను బ్లడ్లో కలుస్తాయన్నమాట. ఈ దీనిలో ఏమవుతుందంటే బర్స్లో బల్గం ఏదైతే ఉందో ఆ బల్గం అన్నది చాలా ఎక్కువ క్వాంటిటీలో తీసేసుకుంటుంటుంది అనమాట.
సౌదా ఏదైతే ఉందో అది చాలా తక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉంటుంది. సో ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఈ బల్గమ్ తీసుకోవడం వల్ల ఏమైపోతుందంటే బల్గమ్ కలర్ వైట్ కదా, సో వైట్ ప్యాచెస్ వస్తాయి. సో సింపుల్. యునాని మెడిసిన్ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు, చాలా ఈజీ అర్థం చేసుకోవడం. అలాగే సౌదా అన్నది ఏదైతే ఉందో ఇది తక్కువ క్వాంటిటీలో అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఒకవేళ బల్గమ్కి బదులుగా సౌదా ఎక్కువ క్వాంటిటీలో అబ్జార్బ్ అయితే కనుక బ్లాక్ ప్యాచెస్ వస్తాయి. యునాని మెడిసిన్లో ఇప్పుడు మనకి ఇది ప్రాబ్లం అని తెలిసింది అనుకోండి, దానిపైన వర్కౌట్ చేస్తాం, దానిపైన నెక్స్ట్ అన్నీ నడుస్తాయి కదా. అసలు అది అంటే ఏమిటో తెలియనప్పుడు దాని గురించి ఎలా తెలుస్తుంది? కొంతమంది ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని దాన్ని వదిలేస్తారు. యూజువల్గా ఏం జరుగుతూ ఉంటుందంటే ఏదైతే అర్థం కాదో మోడర్న్ కాన్సెప్ట్లో వాటిలన్నింటినీ తీసుకెళ్ళి ఏం చేస్తారంటే ఇడియోపతిక్ అంటే తెలియదు అని ఒక వర్డ్ దానికి. యాక్చువల్గా దాని మీనింగ్ ఏంటంటే దానికి ఏం తెలియదు అన్నట్టు దాని మీనింగ్ అనమాట. లేదంటే కనుక ఆటో ఇమ్యూన్ అనో లేదంటే సంథింగ్ అది ఇది అన్నట్టుగా వదిలేస్తుంటారు. ఇప్పుడు మరి ఎక్కడ ట్రీట్ కానీ ఇవి మన దగ్గర ఎలా ట్రీట్ అవుతున్నాయి యునాని మెడిసిన్లో? ఎలా? ఇప్పుడు బికాజ్ కాన్సెప్ట్ కరెక్ట్గా తెలిసింది కాబట్టి దానికి మనము కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం కాబట్టి. ఓకే, సో దీనిలో ఏం చేస్తామంటే ఈ మెటబాలిజంని కరెక్ట్ చేస్తామన్నమాట మేము. సో ఈ మెటబాలిజంని కరెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బల్గమ్ ఏదైతే ప్రొడ్యూస్ అవుతుందో ఎక్కువగా ఏదైతే అబ్జార్బ్ అవుతుందో దాన్ని మేము కరెక్ట్ చేయడం వల్ల బల్గమ్ అన్నది తీసుకోవడం తగ్గుతూ ఉంటుంది. సఫ్రా అన్నది ఏదైతే ఉందో ఆ సఫ్రా అన్నది కూడా మనకి ఇక్కడ దాని మెటబాలిజం అన్నది కరెక్ట్ చేయడం జరుగుతుంది. కానీ బొల్లిలో ఎక్కువగా వైట్ కలర్ ప్యాచెస్ చూస్తూ ఉంటాం మనం. వైట్ కలర్ ప్యాచెస్ వస్తే దాన్ని బొల్లి అంటారు. ఓకే, అంటే బ్లాక్ కూడా అన్నారు కదా, అది యునాని మెడిసిన్లో దాన్ని బర్సే అస్వద్ అంటారు. అంటే దాంట్లో బ్లాక్ మచ్చలు ఏవైతే ఉన్నాయో కంప్లీట్లీ యునాని మెడిసిన్ కాన్సెప్ట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి మేడం. మోడర్న్ కాన్సెప్ట్స్ అన్నవి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. సో దాన్ని మనము కలపలేమన్నమాట. ఈ కాన్సెప్ట్ అన్నది వాళ్ళ దగ్గర లేనే లేదు అసలు. ఓకే, అంటే బల్గమ్ సఫరా ఇవన్నీ కూడాను. సో ఈ బల్గమ్ ఏదైతే ఇలా ప్రొడ్యూస్ అయిందో ఇక్కడ ఎక్కువగా ఎక్సెస్ ఏదైతే వచ్చేసిందో ఇది ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది అంటే కనుక స్కిన్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఇలా లేయర్స్గా 7 లేయర్స్ ఉంటాయి అన్నమాట. ఆ లేయర్స్ కింద మీకు బ్లడ్ సప్లై అనేది ఉంటుంది. ఇలా దీంట్లో మనకి బ్లడ్ అనేది ఇలా ఫ్లో అవుతూ ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు మనం ఇందాక అనుకున్నాం కదా ఫుడ్ బౌలర్స్లోంచి ఏదైతే డైజెస్టెడ్ ఫుడ్ ఉందో దాంట్లోంచి బల్గమ్ అన్నది ఎక్కువ తీసేసుకుంటోంది అనేది. సో అలా ఇక్కడి నుంచి ఏదైతే బల్గమ్ అన్నది ఎక్కువగా తీసుకుంటుందో ఈ బల్గమ్ అంతా కూడాను బికాజ్ ఇట్ ఈస్ వైట్ కలర్ అని చెప్పాను కదా ముందే, ఈ బల్గమ్ అన్నది ఏమవుతుందంటే వచ్చి ఈ బ్లడ్ ద్వారా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక లేయర్ ఫామ్ చేస్తుంది అనమాట. సో విటిలిగో ఎవరికైతే వస్తుందో తెల్ల మచ్చలు ఎవరికైతే ఉంటాయో ఎంత త్వరగా మా దగ్గరికి వస్తే ఈ థిక్నెస్ అంత తక్కువ ఉంటుంది. ఓకే, సో మీరు ఎన్ని ఇయర్స్ గడిచిపోతూ ఉంటాయో దీని థిక్నెస్ అంత పెరుగుతూ వెళ్తుంది అనమాట. అప్పుడు ట్రీట్ చేయటం కొంచెం టఫ్ అవుతుంది, లేట్ అవుతుంది, ఇంకా ప్రక్రియలు పెరిగిపోతుంటాయి. సమ్ టైమ్స్ అసలు చిన్న పిల్లల్ని తీసుకొస్తుంటారు మా దగ్గరికి. ఒక చిన్న మచ్చ వచ్చింది మేడం అని చెప్పి తీసుకొస్తుంటారు. అసలు మేము ఇంటర్నల్ మెడిసిన్ కూడా ఇవ్వము, ఎక్స్టర్నల్ మెడికేషన్ ఇచ్చి కొంచెం ఫుడ్లో లైఫ్ స్టైల్లో చేంజెస్ తీసుకొచ్చి మేము మెడిసిన్స్ ఎప్పుడైతే ఇస్తామో ఎక్స్టర్నల్ మెడికేషన్ దాంతో తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే వచ్చిన వాళ్ళకి. అలా ఎవరికైతే చిన్న పిల్లల్ని తీసుకొని వస్తారు కదా వాళ్ళకి అసలు మేము ఇంటర్నల్ మెడికేషన్ కూడా ఇవ్వము, ఓన్లీ లైఫ్ స్టైల్ మారుస్తాం. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అసలు ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్లో జనాలందరూ ఏమైపోయారంటే అసలు రాత్రి 8:30కి పడుకోవడం అంటే కనుక సాయంత్రమే పడుకోవాలని అనుకుంటున్నారు. అంటే ఉదయం పొద్దున్న 3 నుంచి 5 లోపల మెలకు రావాలి, 3 o'clock లేవాలి అంటే అర్ధరాత్రి లేవాలా 3ంటికి అంటున్నారు. అంటే అంతగా మన సొసైటీని మన చేతులారా మనమే పాడు చేసుకుంటున్నాం. అలాంటి సొసైటీ తీసుకెళ్ళి మనం నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తున్నాం. దాంతో ఏమైపోతుందంటే 8:30 to 3 నేను అంతకుముందు కూడా చాలాసార్లు వీడియోస్లో చెప్పాను నేను, దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 8:30 8:30 PM to 3 AM ఈ టైంలో మాత్రమే లివర్ డీటాక్సిఫికేషన్ అనే ఒక ప్రాసెస్ని చేస్తుంది. లివర్ అనేది ఒక ఫ్యాక్టరీ లాంటిది మన బాడీలో.
సో ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఒక కెమికల్ ఫ్యాక్టరీ ఎలా అయితే పనిచేస్తుందో అలాగే ఇది కూడా ల్యాబొరేటరీ లాగా అనమాట. ఒక కిచెన్, ల్యాబొరేటరీ పేర్లన్నీ వాటికే, లివర్కే. సో ఈ లివర్ ఏం చేస్తుందంటే ఈ 8:30 నుంచి తెల్లవారుజాము 3 వరకు ఎవరైతే నిద్రపోతారో వాళ్ళకి లివర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. లివర్ అన్నది ఏదైతే ఉందో యునాని మెడిసిన్లో 150 ఫంక్షన్స్ చెప్పబడ్డాయి. 150 ఫంక్షన్స్ అంటే ఎంత వైటల్ ఆర్గన్ అది, అంటే అది లేకపోతే అసలు పనే జరగదు, బాడీయే ఫంక్షన్ అవ్వదు. అలాంటి లివర్ ఏదైతే ఉందో ఈ లివర్లో ఇలాంటి డిస్టర్బెన్సెస్ మనకు వచ్చినప్పుడు వాటిని కరెక్ట్ చేయాలి అంటే అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే 8:30కు పడుకోవడం. మీ పిల్లల్ని 8:30 కనుక మీరు పడుకోబెట్టినట్టయితే కనుక ఎన్నో డిసీజెస్ నుంచి బయటపడతారు. అండ్ 8:30కి పడుకొని వాళ్ళు ఎప్పుడైతే 3 o'clockకి నిద్ర కంప్లీట్ అయ్యి లేస్తారో, యూజువల్గా అందరు పేరెంట్స్కి ఉంటుంది కదా ఒక కోరిక, వాళ్ళ పిల్లలు ది బెస్ట్ ఉండాలి. న్యాచురల్గా ప్రతి తల్లి కోరుకునే కోరికే కదా అది. సో ఎవరైతే పిల్లలు నిజంగా మీ పిల్లలు కనుక హెల్త్లో, స్టడీస్లో, తర్వాత లైఫ్లో, క్యారెక్టర్లో అన్నిట్లలో బెస్ట్ ఉండాలి అంటే కనుక 8:30కి పడుకోబెట్టండి. వాళ్ళని 8:30కి పడుకోబెట్టాలి అని అంటే కనుక మీరు ఫస్ట్ 8:30కి పడుకోవాలి. అది ఇంపార్టెంట్. అందుకే యునాని మెడిసిన్లో ఏమవుతుందంటే ఒక్క పర్సన్ మా దగ్గరకు వచ్చారు అంటే కనుక మొత్తం ఫ్యామిలీ అంతా డిసిప్లిన్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ చిన్న పిల్లలు తీసుకొస్తారు వాళ్ళు, ఈ బాబుకి మీరు ఈ ట్రీట్మెంట్ ఇవ్వాలి అంటే మేము పెట్టే ఫస్ట్ కండిషన్ ఏంటంటే 8:30కి పడుకోవాలి. సో పడుకోవాలంటే పేరెంట్స్ పడుకోవాలి, తప్పదు కదా. మీరు లైట్ వేస్తే కనుక పడుకుంటాడు ఒకటి. పైగా ఈ రోజుల్లో పిల్లలు ఏమన్నా పాత పిల్లలు అనుకున్నారా, డైరెక్ట్గా క్వశ్చన్ అడుగుతారు, నువ్వు పడుకున్నావు నేను పడుకోవడానికి. అవును అంటే ఏం ఆన్సర్ ఇస్తారు, ఇవ్వలేరు. సో అందుకని ఫస్ట్ మీరు డిసిప్లిన్లోకి వచ్చేయండి, ఆ తర్వాత మీ పిల్లల్ని కూడా డిసిప్లిన్లోకి తీసుకురండి. 8:30 కల్లా పడుకోండి. అండ్ కొంతమంది ఇలా కూడా అంటుంటారు, మేము జాబ్స్ చేసి ఇంటికి వచ్చేప్పటికే 9 అవుతుంది అని. 45 ఏళ్ల వరకు మీ ఇష్టం, మీ బాడీతో ఎలా అయినా చేసుకోండి, దట్ ఈస్ డిఫరెంట్. బట్ 45 ఏళ్ల తర్వాత మాత్రం, అంటే యునాని మెడిసిన్లో 45 years వరకు యూత్ అంటాం మేము. ఓకే. సో 45 years దాటింది అంటే మాత్రం మీరు రాత్రి ప్రతి ఒక్కరూ 8:30కి పడుకోవడానికే ప్రయత్నించాలి. అలా పడుకునేలాగా మీ లైఫ్ 20 ఏళ్ల నుంచే ప్లాన్ అవుట్ చేసుకోండి. నాకు 45 years వచ్చేప్పటికి నేను రాత్రి 8:30కి పడుకున్నా నా ఇల్లు గడిచిపోవాలి అనేలాగా ప్లాన్ అవుట్ చేసుకోండి. అందరికీ లైఫ్ అన్నది వడ్డించడం ఇస్తూ ఉండదు కదా, కొంతమంది కష్టాలు కూడా ఉంటాయి. రాత్రి పగలు పని చేస్తే కానీ నా 5,000 లోపలికి వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అన్నెసరీ డోంట్ వేస్ట్ యువర్ టైం. ఎందుకంటే 45 తర్వాత చాలా ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో, ఇప్పుడున్న పొల్యూషన్కి, ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి, ఇప్పుడున్న ఫుడ్కి ఏది కూడా మనకి కరెక్ట్గా రావట్లేదు. గుండె మీద చేసుకొని చెప్పండి, ఏదన్నా కరెక్ట్గా వస్తుందా? గాలి లేదు, అది లేదు. అండ్ వాటి కోసం అని చెప్పి అస్బాబే సిత్తే జరూరీ అని కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి యునాని మెడిసిన్లో, హెల్త్ని ఎలా చేసుకోవాలి అన్నది. అది మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో మాట్లాడుకుందాము. అయితే ఈ బర్స్ దగ్గరికి వస్తే కనుక ఇప్పుడు ఏదైతే బల్గం మనకి ఇక్కడ మొత్తం ఇట్లా మనకి వచ్చేసిందో, ఒక లేయర్ లాగా ఫామ్ అయిందో, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఏవైతే ఇస్తామో అవి వచ్చి ఏమవుతుందంటే ఇక్కడ స్లోగా వీటిల్ని కరిగించడం మొదలెడుతుంది అనమాట. ఓకే. ఇది ఇలా అయితే ఇలా కరిగించడానికి టేక్స్ టైం, అంత ఈజీ కాదు. అన్నిటికన్నా టఫెస్ట్ ఏది అంటే బల్గమే. సో దాన్ని మేము స్లోగా కరిగించుకుంటూ రావాలి. సో మేము ఎంత కరిగించినా కానీ ఈ లేయరే కదా కరిగేది, అవును, ఈ కింద లేయరే కదా, ఈ పైన ఇంకా ఇంత థిక్ ఉంది, అవునా. అండ్ ఈ లేయర్స్ అన్నీ ఏమవుతుంటాయంటే యూజువల్గా ప్రతి ఒక్కరిలోనూ పుట్టిన పాప దగ్గర నుంచి మొదలుకొని చనిపోయే వరకు కూడాను ఈ లేయర్స్ అన్నీ కూడాను ఓనౌట్ అయిపోతుంటాయి. మనం వర్క్ చేసినప్పుడు అంత వెదర్కి అన్నీ ఎవ్రీథింగ్ కింద నుంచి మళ్ళీ సెల్స్ ప్రొడ్యూస్ అవుతుంటాయి. ఇది ఏదైతే ఉందో ఇది బేజల్ మెంబ్రెయిన్ అంటారు దీన్ని. ఆ బేజల్ మెంబ్రెయిన్లోనే వెళ్ళి ఈ బల్గం చేరుకుంటుంది అన్నట్టు. ఇప్పుడు పైన లేయర్స్లో కనుక చేరుకుంటే కనుక స్క్రేప్ చేసినా చాలా తెలిపోతుంది. చాలామంది ఏమంటుంటారంటే మేడం దీన్ని స్కిన్ గ్రాఫ్టింగ్ చేయిస్తాం మేము అని చెప్పి అంటుంటారు కొంతమంది. అలా స్కిన్ గ్రాఫ్టింగ్ చేయించుకున్న వాళ్ళలో పాపం చాలామంది నేను చూసింది ఏంటంటే, మా ప్రాక్టికల్గా మేము అబ్జర్వ్ చేసింది, ఎక్కడైతే స్కిన్ గ్రాఫ్టింగ్ కోసం కట్ చేస్తారో అక్కడంతా వచ్చేస్తుంది వెట్లిగో, మళ్ళీ ఇక్కడ స్కిన్ గ్రాఫ్టింగ్ చేసిన దగ్గర కూడా మొత్తం వెట్లిగో వచ్చేస్తుంటుంది. అయ్యో. సో దాంతో ఇంకా ఎక్కువ ఏరియా వాళ్ళు పెంచేసినట్టు అవుతుంది. అండ్ ఒక్కసారి విటిలిగో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే దీనికి క్లాసికల్ సిమ్టమ్, ఎక్కడన్నా ఇంజురీ జరిగిన అంటే కట్స్ ఏమన్నా దెబ్బ తగిలిన స్కిన్కి,
లేదా బర్న్ కాలిన ఆర్ ఎనీ స్కిన్ ఎరప్షన్, పుళ్ళు పడ్డా, ఏదైనా సరే అక్కడ ఏమవుతుందంటే బేజల్ మెంబ్రేన్ అనేది బయటపడుతుంది అనమాట ఇలాంటి వాటిలో. ఓకే. సో తెల్లమచ్చ డైరెక్ట్గా అక్కడి నుంచే ఇలా ఓపెన్ అయిపోయి మీకు అక్కడి నుంచి తెల్లమచ్చలు స్టార్ట్ అవుతుంటాయి అనమాట. చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంటుంది. సో అందుకని ఇవి 3 జరగకుండా చూసుకోవాలి ఖచ్చితంగా. చిన్నపిల్లలు అన్న తర్వాత నేను ఎప్పుడైతే దెబ్బ తగిలించుకోవద్దు అంటానో అప్పుడే తగిలించుకొని వస్తారు వాళ్ళు. అవును, యూజువల్గా పేరెంట్స్కి రెగ్యులర్గా జరిగే ప్రాబ్లమ్స్. రెగ్యులర్గా. సో అలాంటి వాళ్ళకి యునాని మెడిసిన్లో ఏంటంటే కొన్ని మర్హంలు, ఆయిల్స్ ఉంటాయి. వాటిని కనుక కలిపి వాళ్ళకి అప్లై చేస్తే కనుక నైట్ పడుకునేటప్పుడు యూజువల్గా 90% వాళ్ళకి తెల్లమచ్చ కన్వర్ట్ కాదు. బట్ అయినా కానీ ఇంకో 10% ఉంది చూడండి ఛాన్సెస్. సో అందుకని జాగ్రత్తగా ఉండాలి, పెద్ద పెద్ద దెబ్బలు తగిలించుకోకుండా చేయకుండా. ఈవెన్ చిన్న పింపుల్ వచ్చినా సరే వాళ్ళకి ఆ పింపుల్ మానిపోతూ పడుతూ ఒక తెల్లమచ్చ మిగిల్చిపోతుంది. సో అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఇక్కడ నుంచి సెల్స్ ఇలా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ రిప్లేస్ అవుతూ ఉంటాయి, ఈ లేయర్స్ అన్నీ కూడా. ఓకే ఓకే, ఇవన్నీ కూడా ఇలా రిప్లేస్ అవుతూ ఉంటాయి. సో ఈ రిప్లేస్ అయ్యేది ఎక్కడి నుంచి రిప్లేస్ అవుతున్నాయి? ఈ బేజల్ మెంబ్రేన్ నుంచే కదా, ఇక్కడి నుంచే కదా సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నది. సో దాంతో ఏమైపోతుంది, దానిలో ఉన్న బల్గం మొత్తం వీటిలో కూడా వస్తుంది కదా. అవును. సో అంటే ఇవన్నీ కూడా వైట్ లేయర్స్ కింద కన్వర్ట్ అయిపోతాయి అన్నట్టు కదా. సో సింపుల్. సో ఇది ఇప్పుడు మేము ఇచ్చేయాలి. అందరూ ఏమంటారంటే మేడం మేము క్రీమ్స్ రాస్తున్నాము, అది రాస్తున్నాము, లేకుంటే సమ్ థెరపీ, ఫోటోథెరపీ ఇస్తున్నాము, తగ్గిపోతుంది అది. అంటే అది రూట్ నుంచి క్లియర్ అవ్వాలి, టెంపరీ. అది అవ్వదు అసలు. అలా ఇలా లోపల నుంచి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో యునాని మెడిసిన్ చెప్పినట్టుగా ఇంటర్నల్గాను మెడిసిన్ తీసుకోవాలి, ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవాలి. ఎందుకు ఎక్స్టర్నల్గా తీసుకోవాలి అంటే మేడం ఈ బేజల్ మెంబ్రేన్ ఏదైతే ఉందో దాని కింద బ్లడ్ ఉంది, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ బ్లడ్ లేదు. మేము మెడిసిన్ ఇస్తే ఏమవుతుంది, ఆ మెడిసిన్ లోపలికి ఎంటర్ అవ్వాలి, స్మాల్ ఇంటెస్టైన్స్కి రావాలి, అరగాలి, కరగాలి, అబ్జార్బ్ అవ్వాలి. అవునా? అబ్జార్బ్ అయ్యి బ్లడ్లో కలవాలి. బ్లడ్లో కలిసిన తర్వాత అది మళ్ళీ మీకు ఇక్కడ వరకు బేజల్ మెంబ్రేన్ వరకు రావాలి, అది కరిగించాలి. అంటే ఇంత ప్రొసీజర్ ఉంది అక్కడ. ఏదో సింపుల్గా నేను చెప్పడం చాలా ఈజీ, కానీ లోపల జరిగేది చాలా పెద్ద ప్రక్రియ. సో ఇంత పెద్ద ప్రక్రియ ఏదైతే ఉందో ఇంత జరిగినా అది ఇక్కడికి వచ్చి ఆగిపోతుంది. అంటే ఇంటర్నల్ మెడిసిన్ ఇంతవరకే. ఇప్పుడు మరి ఈ పై లేయర్స్ అంతా ఎలా చేయాలి? సో దానికి ఏంటంటే మా దగ్గర ఎక్స్టర్నల్ మెడికేషన్ ఉంటుంది. ఇలా ఓకే, పైన పూతలాగా పై పూతలు ఉంటాయి అన్నమాట. సో ఈ పై పూతలు ఏవైతే ఎక్స్టర్నల్ మెడికేషన్స్ ఏవైతే ఉంటాయో ఇవి ఏం చేస్తాయంటే బ్లడ్ ఎక్కడైతే ఇక్కడ లేదో దీనిలోకి డిఫ్యూజ్ అవుతుంది అనమాట ఈ మెడిసిన్. ఏదో డిఫ్యూజ్ అయిపోయి మొత్తం ఇదివరకు వెళ్ళిపోయి ఏదో అద్భుతాలు జరుగుతాయి, రాత్రి ఇలా రాయంగానే తెల్లవారికల్లా ఏదో అయిపోతుంది అని నేను అంటలేదు. అలా జరగదు కూడా. అలా ఒకవేళ ఎవరైనా చెప్తే కూడా నమ్మకండి, అది సాధ్యం కాదు. ఎందుకంటే కొన్ని నెలలు పడుతుంది ఇవన్నీ చావడానికి. అలాగే మీరు అనుకుంటున్నట్టు తెల్లమచ్చ ఏదో సడన్గా వచ్చేసింది మేడం అంటారు. సడన్గా ఏది రాదు, దానికి కూడా చాలా అది ఒక వెనకాల ఎన్నో ఇయర్స్ పడుతుంది అలా రావడానికి కూడా. పుట్టినప్పటి నుంచే వాళ్ళకి ఉంది అని కొంతమంది అంటుంటారు. పుట్టినప్పటి నుంచి ఉంది అంటే ఖచ్చితంగా వెనకాల వాళ్ళ మదర్ పాత్ర ఉంటుంది అన్నమాట. జనరేషన్స్ నుంచి కూడా వస్తుంది అనమాట. 10%. ఓకే, అంటే వాళ్ళ ఇది అంటే వస్తుంది అంటే తెల్ల మచ్చలు రావు, ఈ లివర్ వీక్నెస్ వస్తుంది. సో ఆ లివర్ వీక్నెస్ని మనం కనుక కరెక్ట్ చేసుకుంటే కనుక తెల్ల మచ్చలు తగ్గిపోతాయి అన్నమాట. అలా అయితే ఇక్కడ ఏంటంటే ఇది ఏదైతే మనకి అవుటర్ లేయర్ మీద మనకి పైపూతలు పూస్తున్నామో ఆ పైపూతలు అన్నది పూసి సన్కి ఎక్స్పోజ్ చేయాలి. సో ఎప్పుడైతే మనం సన్కి ఇక్కడ ఎక్స్పోజ్ చేస్తామో ఈ సన్కి ఇలా ఎక్స్పోజ్ చేసేప్పటికి ఏమవుతుందంటే మనకి ఈ రేస్ అన్నది ఇక్కడ పడుతూ ఉంటాయి. ఓకే, ఈ సన్ రేస్ ఏదైతే ఉందో ఇది పడ్డప్పుడు లివర్ అన్నది కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఆ లివర్ ఎంజైమ్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇవి దీంతో కలిసి మనకి ఈ సౌదా అన్లోని కొంత పాట అది ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దాన్నే వీళ్ళు మోడర్న్ కాన్సెప్ట్లో మెలనిన్ అది ఇది అంటారు చూసారా. అది 420 BCలోనే చెప్పేశారు అన్నమాట. పేర్లు మార్చుకున్నారు అంతే, పేర్లు మార్చినంత మాత్రాన కాన్సెప్ట్ మారిపోదు కదా. అది సో ఇది వాళ్ళు అప్పుడే చెప్పారనమాట. అందుకే చూడండి ఎవరికైతే విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుందో వాళ్ళకి ఎవరికి మేము విటమిన్ డి సప్లిమెంట్స్ ఇవ్వం, ఈ లివర్ని కరెక్ట్ చేస్తాం మేము.
కరెక్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా బాడీయే సన్లైట్ నుంచి విటమిన్ డి అనేది తీసుకుంటూ ఉంటుంది అనమాట. అంటే అలా మనకి ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఏదైతే పెట్టామో ఈ సన్ రేస్కి ఎక్స్పోజ్ చేసినప్పుడు అందుకే మస్ట్ అండ్ షుడ్గా వాళ్ళు సన్ రేస్కి ఎక్స్పోజ్ చేయాలి. చాలా వరకు మా పేషెంట్స్ 42 కంట్రీస్లో ఉన్నారు. దాంట్లో కొంతమంది చాలా కోల్డ్ కంట్రీస్లో కూడా ఉన్నారు. ఈ విటిలిగో మెడిసిన్ వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళకు వచ్చే మెయిన్ సమస్య ఏంటంటే సన్ ఉండదు ఎక్కువగా అని. సన్లైట్ అంటే మండుతున్న 12ంటికి సన్ వచ్చి మీద పడడం అన్నట్టుగా కాదు, తెల్లవారుజాము అయిందంటే కూడా అది సన్ రేసే, అది సన్లైట్ కిందే లెక్క. అది కూడా కాకపోతే సన్ రేస్ డైరెక్ట్గా స్కిన్ మీద పడ్డంత ఫాస్ట్ రిలీఫ్ ఉండకపోవచ్చు, కానీ అది అందుకే కదా ప్రపంచం మొత్తంలో కూడాను ఇండియా ఏదైతే ఉందో కర్మభూమి, ఇంతకన్నా బెస్ట్ ప్లేస్ ఇంకోటి లేదు, నివాస యోగ్యం అని అంటారు అందుకే. అవును. మరి ఇప్పుడు ఈ విటిలిగో మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కోల్డ్ కంట్రీస్లో ఉన్నారని చెప్తున్నారు కదా, మరి వాళ్ళకి ఎలా ఇస్తారు? ఇంటేక్ సప్లిమెంట్స్ ఇస్తారా? ఇంటేక్ సప్లిమెంట్స్ లేదు, ఎక్స్టర్నల్ అప్లికేషన్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే మీరు ఎక్కడున్నా కానీ సన్ కంపల్సరీ మీకు తెల్లవారుజాము అవుతుంది కదా. ఓకే, అది కూడా సన్ రేస్ కింద లెక్కే. లేదు, సన్ రేస్ రాంది తెల్లవారుజాము ఎలా అవుతుంది? రాదు కదా, కాని పని కదా అది. సో అది కూడా లెక్కే. సో అలా మనకి ఎప్పుడైతే ఈ లైట్ ఇక్కడ పడుతుందో పడ్డప్పుడు ఏమవుతుందంటే పైనుంచి ఇది మొత్తం మీకు డిఫరెన్సెస్ వచ్చేస్తుంటాయి అన్నమాట. కింద నుంచి ఇది కంప్లీట్గా తీసేస్తూ ఉంటుంది. ఇవన్నీ చేయడానికి యూజువల్గా మేము ఏం చేస్తుంటామంటే పూర్వకాలంలో అయితే కనుక ఓన్లీ త్రూ పల్స్ ద్వారానే చూసేవారు. తగ్గిన తర్వాత కూడా చాలా ఇయర్స్ మంత్స్ అలా తినిపించేవాళ్ళు అనమాట చాలా ఎక్కువగా. ఇప్పుడు మా పరిస్థితి ఏంటంటే ఓ పక్క అడవులు తగ్గిపోతున్నాయి, ఇంకో పక్క మూలికలు తగ్గిపోతున్నాయి. నేను ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, నేను ఎవ్రీ హౌస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే అమ్మ ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అందరినీ మేము, దయచేసి మొక్కలు నాటండి. అది మీ ఇంట్లోనే నాటాలి, అది మామిడి చెట్టే అయి ఉండాలి, అది మామిడి పండే కాయాలి, అది నేనే తినాలి అని ప్లీజ్ దయచేసి అనుకోకండి. మీ చేతికి ఏ మొక్క వస్తే ఆ మొక్క మీ వీధిలో అనుకోండి, మీ ఊర్లో అనుకోండి, మీ పేటలో అనుకోండి, ఎక్కడ వీలు ఉంటే అక్కడ నాటుకుంటూ వెళ్ళండి. మీరు అసలు మీరు నాటితే కూడా వెంటనే అది బతుకుతుంది అన్న నమ్మకం లేదు, అవునా కదా. సో ఎక్కువ నెంబర్లో మీరు నాటుకుంటూ వెళ్ళండి, దానిలో కనీసం కొన్నన్నా ఉపయోగం కదా, కొన్నన్నా మనకి ఇది వస్తుంటే కనుక అలా అయినా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ముఖ్యంగా హౌస్ వైఫ్స్ బాగా ముందుకు రావాలి మేడం ఇలాంటి వాటికి. అసలు ఎవరైనా సరే ఆ వీధిలో మొక్కల్ని పాడు చేస్తున్నారంటే కూడా వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని ఖండించాలి, వాళ్ళని ఆపాలి, దాని యొక్క విలువ చెప్పాలి వాళ్ళకి. చెప్పి అలా చేస్తే కనుక మూలికలు పెరుగుతాయి. ఇలాంటి వైద్యాలు ఇవన్నీ కూడాను మీకు అందుబాటులోకి వస్తూ ఉంటుంది అనమాట. ఈరోజు యునాని వైద్యం చూడండి చాలా కాస్ట్లీ అయిపోయింది. ఎందుకు అంత కాస్ట్లీ అయిపోయింది అంటే ఒకప్పుడు ఇది చీప్ మెడిసిన్ అనేవారు, యునాని మెడిసిన్ మీకు చాలా తక్కువ ధరలో అయిపోతుంది అనేవారు. మరి అలాంటిది ఇప్పుడు యునాని మెడిసిన్ అన్నది మిగతా అన్ని మెడిసిన్స్ కన్నా కూడా మోర్ కాస్ట్లీ అయిపోయింది. అది ఎందుకు అంత కాస్ట్లీ అయిపోయింది అంటే మూలికలు తగ్గిపోయినాయి, మూలికలు లేవు, తర్వాత అడవులు తగ్గిపోతున్నాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే యునాని మెడిసిన్ కొన్న ఇంకొక పెద్ద ఏమంటారు బలహీనత రెండు ఏంటంటే ప్రపంచంలో ఉన్న మూలికలన్నీ కూడాను మేము సంగ్రహించి వాటితో మందులు తయారు చేస్తాం. ప్లాంట్ బేస్డ్ మెడిసిన్, ప్లాంట్ బేస్డ్ కొంత ఒక 0.5% అందరికీ ఉంటుంది, అది చాలా రేర్ కేసెస్లో ఉంటుంది. సో రేర్ కేసెస్ అన్న వాటిని మేము మరి ట్రీట్ చేయాలి అంటే ఆ రేర్ హర్బ్స్ కావాలి కదా. అవును. ఓ పక్క మళ్ళీ యుద్ధాలు, ఇప్పుడు ఇరాన్లో యుద్ధం, యుక్రెయిన్లో యుద్ధం, తర్వాత ఈ ఇరాన్ ఇరాక్ ఈ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో చాలా మటుకు మెడిసినల్ వాల్యూస్ ఉన్న హర్బ్స్ తర్వాత కొన్ని ఇవి చాలా ఉన్నాయి అక్కడ. ఓకే, ఇప్పుడు ఈ యుద్ధంతో అవన్నీ తుడిచిపోయినట్టేగా. అవును కదా. అంటే ఇప్పుడు మనకున్న శక్తికి మనమైతే ఆ యుద్ధం ఆపలేము కదా. కనీసం మన చేతిలో ఉన్న ఒక మొక్కన నాటుదాం, లేదా కనీసం మీరు ఏదైతే పళ్ళు తింటారో ఆ గింజలన్నీ తీసి పక్కకు పెట్టండి, అవి కనీసం బయటికి వెళ్ళినప్పుడు అలా చల్లుకుంటున్నా పోండి కదా, ఏదో ఒకటి అలాంటివి. సో అలా చేసి మనము ఆ మొక్కల నుంచి ఏవైతే మనం హర్బ్స్ తీసుకుంటామో ఆ హర్బ్స్ నుంచి మనము ఇలాంటి పైపూతలు ఇవన్నీ కూడాను మేము చేయడం జరుగుతుంది. అలా ఇది డిఫ్యూజ్ అయ్యి ఇక్కడ పైన ఎక్స్టర్నల్గా అది ట్రీట్ చేస్తుంది, ఇంటర్నల్ మెడికేషన్స్ అన్నది ఇంటర్నల్గా ట్రీట్ చేస్తుంది. ఇది వచ్చేసి యునానిక్ కాన్సెప్ట్ అనమాట, దేనికి బర్స్కి. ఓకే, సో ఇలా మనం చేస్తే కనుక ఈవెన్ అప్పుడే జస్ట్ నిన్న తెలిసింది లేదా 1 వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం లేదా 10 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం అన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలుకొని మేడం 10 ఇయర్స్ అయింది 40 ఇయర్స్ అయింది అన్న వాళ్ళకి కూడా తగ్గుతుంది. ఓకే,
సూపర్. ఈ కాన్సెప్ట్ని దీన్ని ఎప్పుడు కరెక్ట్ చేస్తారో మీరు అప్పుడు కరెక్ట్ అయిపోతుంది అది. ఓకే. అందుకని అనవసరంగా సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోకండి. యునాని మెడిసిన్లో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి. చాలా మంది పాపం తెలీదు. ఇది వచ్చిందంటే చాలు భయపడిపోతుంటారు. భయపడాల్సిన అవసరమే లేదు. చాలా ఈజీగా మీకు ఇది యునాని మెడిసిన్లో తగ్గించే అవకాశం ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే మీ టెంపర్మెంట్ని బట్టి ఇది ఏంటంటే బాడీలో కూడా ఒక టెంపర్మెంట్ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఎలా అయితే మేము ఖూన్, బల్గం, సఫ్రా, సౌదా అని చెప్పాము, అలాగే ప్రతి ఒక్క బాడీకి వారి టెంపర్మెంట్ వేరే ఉంటుంది. ఎవరైతే బల్గమీ టెంపర్మెంట్ ఉంటారో వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంటుంది అది ప్రాబ్లం. కొంతమందికి చూడండి ఇంత చిన్న మచ్చ వస్తుంది, మళ్ళీ అది పెరగడం అంటే 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాతనో పెరగడం మొదలైంది మేడం అంటుంటారు. కొంతమంది అయితే చిన్న మచ్చ ఉంటుంది, అంతే మచ్చ అలాగే ఉంటుంది, బై ద ఎండ్ ఆఫ్ ద లైఫ్ కూడా అలాగే ఉంటుంది. ఓకే. కొంతమందికి చిన్న మచ్చ ఈరోజు ఇలా వస్తుంది, తెల్లారలేదు చూసేప్పటికి డబల్ అవుతుంది, ఆ మర్నాడు చూసేప్పటికి, ఆ తర్వాత చూసేప్పటికి అలా 1 మంత్లోనే చాలా పెరిగిపోతూ ఉంటుంది. ఎందుకు ఇలా డిఫరెన్సెస్ ఉంటాయి అంటే వారి యొక్క బాడీ టెంపర్మెంట్ని బట్టి కూడాను ఇది మారిపోతూ ఉంటుంది అనమాట. అంటే కొంతమందికి ఏంటంటే ఈ బల్గమీ టెంపర్మెంట్ ఉంటే కొంచెం ఎక్కువ రావడము, అదే సౌదావి టెంపర్మెంట్ ఉంటే కనుక అదొక డిఫరెంట్ దీనిలో ఉండడము, అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ అది వేరియేషన్స్లో మనకి అది వంటి తీరుని బట్టి అలా. రైట్. వంటి తీరు మళ్ళీ వేరు, వంటి తీరు మీద కాన్సెప్ట్ వేరు. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ అది చేసుకుందాం. సో చూసారు కదండి, యునానీ కాన్సెప్ట్లో విటిలిగో బొల్లికి సంబంధించి అసలు ఎలా వస్తుంది, ఎలా ట్రీట్ చేస్తారు, వాళ్ళ పద్ధతి ఏంటనేది చాలా క్లియర్గా మ్యామ్ చెప్పారు. సో బొల్లి రాగానే టెన్షన్ పడిపోవద్దు, భయపడిపోవద్దు, వెంటనే కనుక కాంటాక్ట్ చేస్తే యునానీ వైద్యంలో మంచి పరిష్కారం ఉందని చెప్తున్నారు. టెన్షన్ పడకండి. మీకు ఈ ప్రాబ్లం ఉంటే కనుక మ్యామ్ని కన్సల్ట్ చేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్.